బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తెగ తాపత్రయపడిపోతున్నారు. స్పెషల్ స్టేటస్ ను గాలి కొదిలేసి సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దల కాళ్ల బేరానికి వెళ్లారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోదీని దారుణంగా తిట్టి ఇప్పుడు పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబుతో పొత్తుపై ఆచితూచి వ్యవహరిస్తోంది బీజేపీ అధిష్టానం. 2014 తరహాలో మోసపోకూడదని భావిస్తోంది. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై కంటే పొత్తులపైనే ఫోకస్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బాబు రాజీ పడ్డారు. 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని నాడు చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అయితే కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరటంలో మతలబు ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. చంద్రబాబు చేసేది సొంత పార్టీ ప్రయోజనం కోసమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకే బీజేపీతో రాజీ పడి పొత్తు కోసం బాబు దేహి అంటూ యాచిస్తున్నారు. రాజకీయంగా తనకిదే చివరి ఎన్నికలంటూ చంద్రబాబు బీజేపీ పెద్దలను వేడుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా 9 నుంచి 11 లోక్సభ స్థానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలకి బీజేపీ పట్టుబడుతోంది. అలాగే ఎన్డీఏలో చేరడానికి ముందే గతంలో మోదీపై చేసిన విమర్శలకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబుకి షరతులు విధించినట్టుగా సమాచారం. బీజేపీ షరతులకి ఓకే చెప్తేనే ఎన్డీఏలో చేర్చుకుంటామని చంద్రబాబుకి అమిత్ షా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీ షరతులకి చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తును విశాఖ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అవకాశవాది చంద్రబాబుతో పొత్తు అవసరం లేదంటున్నారు. చంద్రబాబు వల్లే ఏపీలో బీజేపీ భ్రష్టు పట్టిపోయిందని గుర్తు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీని బాబు విమర్శించారని అంటున్నారు. కాంగ్రెస్తో జతకట్టి మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన బాబుతో పొత్తెందుకని ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు ఆశావాదులు తప్పితే మిగతా నేతలంతా పొత్తుకు వ్యతిరేకం అంటున్నారు. పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు పొత్తు యత్నాలు చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పొత్తులు లేనిదే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరని ఆరోపించారు. దింపుడు కళ్లెం ఆశలతో బాబు, పవన్ ఢిల్లీ వెళ్లారని విమర్శించారు సజ్జల. అది బలమని ఎవరని అనుకుంటే తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల కాలే అన్ని కూటములు ఏకమైనా. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగట్టుకుని రావాలని చూస్తున్నాడు. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. 39 మంది అభ్యర్థులతో ఈ తొలి జాబితా విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. వయనాడ్ నుంచే మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు. తెలంగాణలో 4 లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది ఏఐసీసీ. మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి, నల్గొండ రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్, జహీరాబాద్ సురేష్ షెట్కర్ పేర్లను ఖరారు చేసింది. ఈ నెల 11న మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. మిగిలిన లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయనున్న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ప్రకటించింది. Now this is the list decided by yesterday's CEC under the presidency of Honorable Congress President Mallikarjuna Kharge ji. We are discussed the seats of the states Kerala, Karnataka, Telangana, Chhattisgarh and Delhi and Lakshadweep yesterday. Next CEC meeting is on 11th. Whenever the next seat is going to be decided, we will let you know the names of the candidates. చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించలేదని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. అవినీతి చేసి జైలుకెళ్లిన చంద్రబాబుకు ఎందుకు మద్దతుగా నిలిచారని మండిపడ్డారు. కాపులను మోసం చేసిన పవన్ చంద్రబాబును గుండెల్లో పెట్టుకున్నారంటూ విమర్శలు చేశారు పోసాని. అవినీతి పొడయి రాజమండ్రి జైల్లో పడేస్తే వామ్మో వామ్మో నా నాయకుడిని, వామ్మో మా చంద్రబాబుని జైల్లో పడేసారు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద దొరికి వెళ్ళిపోయి జైలుకి వెళ్ళాం. కుడి చేతుల్లోనే ఉన్న లొకేషన్ పెట్టుకున్నాం, ఈ ఎడం చేతుల్లోనేమన్నా
బాలకృష్ణని పెట్టుకున్నావు, వెనక నీ మనసులో ఏమన్నా మరోహరను పెట్టుకున్నావు, నీ గుండెలు ఏమన్నా చంద్రబాబును పెట్టుకున్నావు. ఆయన లేకపోతే నేను బతకలేను, చంద్రబాబు లేకపోతే అన్నవాడివి. కాపులు ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు దుర్మార్గంగా మళ్ళా వచ్చిచ్చావు? మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నారా? తాను కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసిన ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై మాత్రం ఎందుకు వెనక్కి తగ్గారు? తొలి నుంచి మల్కాజ్గిరి సీట్ కావాలని కోరిన మల్లారెడ్డి ఒక్కసారిగా ఎందుకు మనసు మార్చుకున్నారు? ఆయన కుటుంబ సభ్యుల కాలేజీ భవనాల కూల్చివేత అంశమే దానికి కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చారు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన ఆయన గులాబీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన మల్లారెడ్డి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మారినప్పటి నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారతారనే వార్తలు తరచూ వచ్చాయి. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని ఆయన చాలాసార్లు కోరారు. అయితే దానికి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయడంతో మల్లారెడ్డి పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం హస్తం పార్టీలో చేరిపోనున్నారనే వార్తలకు బలం చేకూరింది. అయితే శుక్రవారం తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ను కలిసిన మల్లారెడ్డి పలు అంశాలపై వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత అంశంపైనే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు మల్కాజ్గిరి సీటుపై పట్టుబట్టిన ఆయన కుటుంబం సడన్ గా తమ నిర్ణయాన్ని మార్చుకుంది. తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఈ సందర్భంగా భద్రారెడ్డి కేటీఆర్ కు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కుటుంబ సభ్యుల భవనాల కూల్చివేతల నేపథ్యంలోనే మల్లారెడ్డి కుటుంబం లోక్సభ బరిలోంచి తప్పుకుందా, లేక బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక అంతా అనుకున్నట్లుగానే మరో పార్టీ నుంచి భద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలుస్తారా అన్నది వేచి చూడాల్సిందే. జీవో 3 వల్ల మహిళలకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత జీవో కాలంలో జరిగిన పరీక్షలకు కొత్త జీవో అప్లై చేయడం సరికాదన్నారు. జియో 3 వల్ల మహిళలకు 12% ఉద్యోగాలు మాత్రమే వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు, మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి, మీ అధికారులతో మాట్లాడుకోండి, మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి. 12-13% ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే. ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జీవో 3 రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజ్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామంలో ఇరిగేషన్ అధికారులతో పాటు నవయుగ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్ నిర్మాణం ఎలా చేపట్టారు, ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నారు, భూసేకరణ ఏ విధంగా చేశారు, ఎంత మేరకు చేశారు, బ్యారేజ్ డ్యామేజ్ ఎక్కడెక్కడ జరిగింది, ఇలా అనేక అంశాలపై ఎన్డీఎస్ఏ బృందం సభ్యులు ఇరిగేషన్ అధికారులను అడిగి వివరాలను సేకరించారు. అనంతరం బ్యారేజీ గేట్ల దగ్గరకు వెళ్లి కింది భాగాన్ని పరిశీలించారు. గేట్ల కింది భాగంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన సిమెంట్ బ్లాక్స్ ను పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్త జనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు స్వామివారి విశేష పూజల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలని శివనామస్మరణతో మార్మోగాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగుల మధ్య ఆలయాల వైభవం చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదని భక్తులు ఆనంద పరవశులయ్యారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 2009 సంవత్సరం తరువాత ఇక్కడ తొలిసారి ఆలయ గోపుర కలశాలకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమమ్మపేట మండలంలోని దుర్గా మల్లేశ్వర స్వామిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దంపతులు, పెద్దపల్లి జిల్లా మంథనిలోని భిక్షేశ్వర ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఇక నల్లగొండ జిల్లా పాన్గల్ పచ్చల, ఛాయ సోమేశ్వర ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శివరాత్రి సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ఎస్ఐబి డిఎస్సి దుగ్గ్యాల ప్రణీత్రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదికనిచ్చారు అధికారులు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లుగా నివేదికను అందించారు. ఎస్ఐబిలోని కీలక ఫైల్స్ ను మాయం చేసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వ నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జాతీయ వార్తలకు వెళ్దాం. మహిళా దినోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. వంట గ్యాస్ సిలిండర్పై 100 రూపాయలు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ముఖ్యంగా నారీ శక్తికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు ప్రధాని. इंटरनेशनल वुमेन्स डे भी है, लेकिन मैं देख रहा हूं पहली बार पुरुष ताली बजा रहे हैं, वरना उनको लगता है हमारा तो कोई डे आता नहीं। मैं देश की सभी महिलाओं को, बहनों को, बेटियों को इंटरनेशनल वुमेन्स डे की बहुत बहुत बधाई देता हूं। और आज ही मैं अभी, आप तो यहां बैठे हैं, मैं गैस सिलेंडर का 100 रुपया कम करके आया हूं। కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు దూకుడుగా ముందుకెళ్తున్న బీజేపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ నెల 25 నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా 150కి పైగా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. దక్షిణాదిన 35 నుంచి 40 సభలకు సన్నాహాలు చేస్తోంది బీజేపీ. ఉత్తరప్రదేశ్లో 15 సభలు నిర్వహించే యోచనలో ఉంది. ఇక నామినేషన్ రోజు వారణాసిలో మెగా రోడ్ షో చేపట్టనున్నారు ప్రధాని మోదీ. అలానే ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ సభలు ఉండేలా ప్లాన్ రెడీ చేస్తోంది బీజేపీ హైకమాండ్. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మరోసారి ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 2014-2019 ఎన్నికల ఫలితాలనే ఈసారి రిపీట్ చేస్తామన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. వచ్చేడాది అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తామని, తానే పురస్కారాలు అందిస్తానని చెప్పారు. नेक्स्ट शिवरात्रि पर भी या तो डेट कोई और हो सकती है, या ऐसा कार्यक्रम मैं ही करूंगा, लेकिन मैं लोकसभा चुनाव का विषय उस अर्थ में नहीं लाया हूं, क्योंकि मुझे भरोसा है मुझसे ज्यादा मेरे लिए आप मरते हैं, और आप मेरे लिए इसलिए मरते हैं क्योंकि मैं आपके लिए जीता हूं, और जो अपने लिए नहीं जीता है उसके लिए मरने वाले बहुत होते हैं। లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది ఆమ్ ఆద్మీ పార్టీ.
డీడీయూ మార్గులో ఆప్ ప్రధాన కార్యాలయంలో సార్వత్రిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్. పార్లమెంట్లోనూ కేజ్రీవాల్ ఢిల్లీలో మరింత అభివృద్ధి సంక్షేమం నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది ఆప్. పార్లమెంట్లో సంఖ్యా బలం పెంచుకోవడం ద్వారా ఢిల్లీ ప్రజల అభ్యున్నతికి మరింత కృషి చేయగలమన్నారు కేజ్రీవాల్. అందుకోసం పట్టుదలగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఢిల్లీలో 4 స్థానాల్లో పోటీ చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ప్రముఖ రచయిత్రి విద్యావేత్త సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసినట్టు ఎక్స్ ద్వారా వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆమె రాజ్యసభకు నామినేట్ కావడం నారీ శక్తికి బలమైన నిదర్శనమన్నారు. 73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్ట్ కు చైర్పర్సన్ గా ఉన్నారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా ఆమెకు పేరు ప్రఖ్యాతలున్నాయి. సుధామూర్తి సేవలకు గుర్తింపుగా 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయినందుకు సుధామూర్తి గారికి తన హృదయపూర్వక అభినందనలు. పరోపకారిగా, సామాజిక సేవకురాలిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివని కొనియాడారు. భవిష్యత్తులో సుధామూర్తి మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. టెక్ నగరం బెంగళూరులో నీటి కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. బోర్లు ఎండిపోయి నల్లాల్లో నీళ్లు రాక పరిస్థితి దారుణంగా మారిపోయింది. దీంతో కార్ వాషింగ్, గార్డెనింగ్, వాటర్ ఫౌంటైన్స్, రోడ్డు నిర్మాణం పనుల వాటి కోసం నీటి వినియోగంపై నిషేధం విధించింది బెంగళూరు నీటి సరఫరా బోర్డు. ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. తాగునీటి సమస్యలకు సంబంధించి బీబీఎంపీ ప్రారంభించిన హెల్ప్ లైన్ ను వందల కొద్దీ ఫోన్లు వస్తూ ఉన్నాయి. అపార్ట్మెంట్లు, లగ్జరీ లేఅవుట్ల నుంచి నీటి కష్టాలు వినిపిస్తున్నాయి. ట్యాంకర్తో నీటి సరఫరాకు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు జనం. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు బెంగళూరు అధికారులు. నీటి ట్యాంకర్ రేట్ను ఫిక్స్ చేశారు. 5 కిలోమీటర్ల పరిధిలో నీటిని సరఫరా చేసే 6,000 లీటర్ల ట్యాంకర్కు 600 రూపాయలు, 10 కిలోమీటర్ల పరిధిలో అయితే 750గా ధర నిర్ణయించారు. 5 కిలోమీటర్ల పరిధిలో 8,000 లీటర్ల నీటి ట్యాంకర్కు 700, 10 కిలోమీటర్ల లోపు అయితే 850 రూపాయలు తీసుకోవాలనే నిబంధనను పెట్టారు. ఒక్కో నీటి ట్యాంకర్పై 2,500 నుంచి 3,000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు అధికారులు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం జోరందుకుంది. బీజేపీలో చేరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ విషయంపై ఇప్పటికే క్రికెటర్తో బీజేపీ అధిష్టానం చర్చించినట్టుగా సమాచారం. అయితే షమి ఇంకా తన తుది నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో బసిర్హత్ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దింపాలని కమల దళం భావిస్తోంది. ప్రస్తుతం బసిర్హత్ లోక్సభ స్థానానికి తృణమూల్ తరపున నుస్రత్ జహాన్ ఎంపీగా ఉన్నారు. సందేశ్ ఖలీ ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. బంగారం ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి విలువ ఈ ఏడాది కొత్త శిఖరాలను అధిరోహిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 72,000 పలుకుతుందన్న అంచనా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బంగారం ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో కదలాడుతున్న బంగారం విలువ ఈ ఏడాది సరికొత్త శిఖరాలనే అధిరోహిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం 10 గ్రాములు బంగారం ధర 72,000 మార్కును చేరుతుందన్న అంచనాలున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులతో పాటు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు, డాలర్ ఇండెక్స్, భారత్ సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు కలిసి పసిడి ధరల్ని మరింతగా పెంచవచ్చనే అంచనాలున్నాయి. ఒకప్పుడు కేవలం బంగారం అంటే అలంకరణ మాత్రమే ఉండేది.
కానీ ఇప్పుడు బంగారం అందరికీ పూర్తి స్థాయిలో పెట్టుబడి సాధనంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే డిజిటల్ గోల్డ్గా మారిపోయింది. ఇన్వెస్టర్లు సైతం బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే బంగారం పెట్టుబడులపై 15% దాకా రాబడులు కూడా పెరిగాయి. ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తమ వడ్డీ రేట్లను కనీసం 3 సార్లైనా తగ్గించనుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే అమెరికా బాండ్ ఈల్డ్స్ మరింతగా పడిపోవడం ఖాయం. ఈ పరిణామం చివరాఖరికి బంగారం ధరలు పెరిగేందుకే దారితీస్తుందని చెబుతున్నారు. అమెరికా, చైనా, జపాన్తో పాటు ఆయా యూరో దేశాలు భారత్ కంటే ఎక్కువే బంగారం నిల్వల్ని పోగేశాయి. ఇక సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుతో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి చెబుతున్నది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇంకాస్త పసిడి వైపు మళ్లిస్తున్నారని, ఫలితంగా డిమాండ్ పెరిగి రేట్లు రికార్డుల్ని సృష్టిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్, రష్యా, ఉక్రెయిన్ ఆందోళనలు బంగారం రేట్లకు రెక్కల్ని తొడుగుతున్నాయని ఇంకొందరి అభిప్రాయం. బంగారం ధరలు వరుస రికార్డుల్ని నెలకొల్పుతున్నాయి. హైదరాబాద్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు 60,250 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 65,730 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో ఒకానొక దశలో బంగారం ధర 67,000 దాకా పలికింది. ఇక వెండి ధర కిలో 79,000గా ఉంది. ముందు ముందు వెండి ధర సైతం 90,000 మార్కును చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ విషయానికి వద్దాం. ఇంగ్లాండ్తో ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు దుమ్ము రేపారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్లు 50+ స్కోర్లతో రాణించడంతో ఈ టెస్టులో భారత్ 473 స్కోర్ చేసి 255+ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి ఇన్నింగ్స్లో భాగంగా ఫస్ట్ 5 బ్యాటర్లు 50+ స్కోర్స్ చేయడం భారత్కు 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇందులో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ సెంచరీలతో కదం తొక్కారు. వాతావరణ వివరాలకు వెళ్దాం. తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మేలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కూడా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 10 రోజుల పాటు తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.